ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మన 10వ అధ్యాయమైనటువంటి విభూతి యోగంలో 6వ శ్లోకం 7వ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకుందాం. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతాః ఏషాం లోక ఇమః ప్రజాః. మనకు పరమాత్మ ముందు శ్లోకాల్లో మనలోనే ఎలా విభూతిగా ఉన్నారు అనే విషయాన్ని మనకు చూపించారు. మనలోనే బుద్ధిగా జ్ఞానంగా ఆయన క్షమగా సత్యంగా మళ్ళీ శమ దమములుగా ఇంకా సుఖ దుఃఖాలుగా భావ అభావాల్లో భయం అభయంగా అహింస సమత తుష్టి తపో దానం అనే అన్ని రూపాల్లో యశో యశః అనే అన్ని రూపాల్లో మనలోనే ఎలా కూర్చోన్నారనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. అంటే తన విభూతి ఎలా ఉంది, తన ఐశ్వర్యం ఏ విధంగా మనకు ప్రసాదించారనే విషయాన్ని స్పష్టంగా పరమాత్మ చూపించేశారు. ఇప్పుడు ఇంకొంచెం లోపలికి తీసుకెళ్తున్నారు. అసలు మానవులకి ఈ శక్తి ఇచ్చే ముందు మానవులు ఎలా వచ్చారు అనే విషయాన్ని చూపించబోతున్నారు. ఏషాం లోక ఇమాం ప్రజాహ, ఈ ప్రజలంతా కూడా లోకాల్లో ఉండే ప్రజలంతా ఎలా వచ్చారు అనే విషయాన్ని చెప్తున్నారు ఈ శ్లోకంలో. వాళ్ళంతా ఎవరు, ఎలా వచ్చారంటే మహర్షయ, మొట్టమొదట వచ్చిన వాళ్ళు మహర్షులు. ఎవరు వాళ్ళు? 7 మంది మహర్షులు. పూర్వే, వాళ్ళకంటే ముందు, ఆ 7 మంది ఋషుల కంటే ముందు చత్వారో 4 వచ్చారట, 4 దివ్య ఋషులు వచ్చారట. మరియు మనవస్తద, మనువులు అనేవాళ్ళు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? మానసా జాతాహ, నా మనసులోంచి పుట్టారు. పరమాత్మ చెప్తున్నారు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? నా మనసులో నుంచి వాళ్ళంతా పుట్టారు. మనకి ఈ విషయం భాగవతంలో స్పష్టంగా వివరంగా ఉంటుంది. ఎలా పరమాత్మ సృష్టి చేయాలనుకున్న తర్వాత ఆయన ఎలా సృష్టి చేయాలని బ్రహ్మదేవుడు అడిగితే బ్రహ్మదేవుని తపస్సు చేయమంటాడు. తపస్సు చేస్తాడు. చేసిన తర్వాత బ్రహ్మదేవుడికి పరమాత్మ కనిపిస్తారు, దర్శనమిస్తారు. దర్శనం ఇచ్చిన తర్వాత పరమాత్మ ఏం వరం కావాలి అంటారు. మహానుభావ, నువ్వు సృష్టి చేయమన్నావు, ఆ సృష్టి ఏందో దానిలో ఎటువంటి మమకారం మాయ ఉంటుంది కదా, ఆ మాయ నాకు లేకుండా నేను చెయ్యాలా, కానీ ఆ శక్తి చేసే శక్తి కూడా నాకు లేదు, నువ్వే నా ఎందు ప్రవేశించి నువ్వే ఈ కార్యక్రమం నిర్వహించమని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆయన అంతర్యామిగా ఆ యొక్క బ్రహ్మదేవుడిలో ప్రవేశిస్తాడు పరమాత్మ. ప్రవేశించగానే ఏమవుతుందంటే ఆయన మనసులో నుంచి 4 ఋషులు బయటకు వస్తారు. వాళ్ళే సనక, సనందన, సనత్ కుమార, సనాతన అనే 4 వస్తారు. మొట్టమొదట వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి బ్రహ్మదేవుడి ముందర పడతారు, చిన్న పిల్లకాయలాగా, 5 ఏళ్ల పిల్లల్లో. అప్పుడు బ్రహ్మదేవుడు మీరు సృష్టి కార్యం చేయాలి, నాకు సహకరించాలి అని అడుగుతాడు. వాళ్ళు అప్పుడే స్వామి యొక్క మనసులోంచి వచ్చారు కాబట్టి వాళ్ళకేమి సృష్టి చేయాలనే కోరిక లేదు, పరమాత్మ దగ్గర ఉండాలనే కోరిక ఎక్కువ ఉంది. అందుకని వాళ్ళు మేము సృష్టి చేయడానికి మేము ఒప్పుకోము, మేము చేయమంటారు. అప్పుడు ఆయన ఎప్పటికీ మీరు 5 ఏళ్ల పిల్లకాయలుగా ఉండిపోండి. మొట్టమొదటి రాగానే వాళ్ళు ఎదురు తిరిగారు కాబట్టి ఆ కోపంలో రజోగుణంతో శపిస్తాడు ఆ బ్రహ్మదేవుడు. కానీ అది చాలా గొప్పది, శాపం కూడా వాళ్ళకి వరం. ఎప్పటికీ బ్రహ్మజ్ఞానంలో ఉండిపోతారు 5 ఏళ్ల పిల్లకాయలాగా. కాబట్టి వాడు అటువంటి వాడు ముందు పూర్వే చత్వారో 4 ఋషులు ముందు ఆయన యొక్క మనసులో నుంచి పుట్టుకుంటూ వచ్చారు. తర్వాత బ్రహ్మదేవుడి యొక్క శరీరంలోంచి అందరూ పుట్టుకుంటూ వచ్చారు. 7 మంది ఋషులు పుట్టుకుంటూ వస్తారు. మనకి భాగవతంలో ఇది బాగా చూపిస్తారు. శ్రీమన్నారాయణంలో కూడా చాలా బాగా చెప్పారు. ఆయన ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్క ఋషి వస్తారు. కళ్ళల్లో నుంచి, ఆయన చర్మంలో నుంచి, అన్ని శరీరంలో నుంచి, భాగాల్లో నుంచి ఆ ఋషులు బయటకు వస్తారు. 7 మంది ఋషులు వస్తారు వాళ్ళు. ఆ తర్వాత ఇంకా వాళ్ళే ఆ ఋషులే ప్రజాపతులుగా సృష్టి నిర్మాణం చేస్తుంటారు. అప్పుడు కష్టమైపోతుంది, ఎంతమందిని తనలోంచి శరీరం నుంచి వస్తుంటారు వాళ్ళు. అప్పుడు మళ్ళీ ఆయన పరమాత్మను అడుగుతాడు, మళ్ళీ తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడు. ఏంది ఇలా ఉంది, ఎంతసేపటి నా శరీరంలో నుంచి అందరూ ఎంతమందిని సృష్టిస్తాము, ఎలా ఇది అనగానే వెంటనే ఆయనలో నుంచే ఆ శరీర బ్రహ్మదేవుడి శరీరంలో నుంచి
కుడి భాగాన్ని నుంచి స్వయంభూ మను వస్తాడు, ఎడం భాగం నుంచి శతరూప అనే ఒక స్త్రీ వచ్చేస్తుంది. స్త్రీ పురుషులు ఇద్దరు వచ్చేస్తారు. అప్పుడు ఇంకా సృష్టి కార్యం ఇంకా వాళ్ళు చేస్తారు, ఇంక నువ్వు ప్రశాంతంగా కూర్చో అని చెప్తాడు. అప్పుడు నీకు సృష్టి కార్యం బాగా సహకరిస్తారు వాళ్ళిద్దరని చెప్పంగానే ఇంకా ఆనందంగా వాళ్ళకు చెప్పేస్తాడు, ఇద్దరు మీరు మా యజ్ఞంలో పాల్గొని మీరు సంతానాన్ని కనండి, తద్వారా ప్రజలను ఉత్పత్తి చేయండి, సంతానం ఉత్పత్తి చేయమని చెప్పేస్తారు. ఇంకా అక్కడి నుంచి అందువల్లే మనం మానవులంతా అలా వచ్చారు, మనువు నుంచి వచ్చాం కాబట్టి మనకు మానవులని పేరు. ఈ విధంగా సృష్టి కార్యక్రమం వచ్చిందనమాట. అంటే అందరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ పరమాత్మ యొక్క మనసులో నుంచే వచ్చారు. ఆయన సంకల్పంతో వచ్చారు వాళ్ళంతా, అందరూ మనువులు కూడా. అంటే ఇప్పటిదాకా లోకాల్లోని జనులంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? మొట్టమొదటి నుంచి వస్తున్నారు అందరూ. ఆ ప్రజాపతుల దగ్గర నుంచి వస్తున్నారు, మనువుల దగ్గర నుంచి అంతా వస్తున్నారు. కాబట్టి మనకు అందుకనే ఋషుల పేరుతో మనం గోత్రం పెట్టుకుంటాం. గోత్రనామాలంతా ఋషుల పేర్లే మనవి. ఎందుకంటే మొట్టమొదటి వచ్చిన వాళ్ళ గోత్రాలే మనకు గోత్రనామాలుగా అయిపోయినాయి, ఋషుల పేర్లే. ఇక మన మానవులుగా వచ్చిన తర్వాత మొట్టమొదటి జాతులు అంతా సృష్టించిన వాళ్ళే. మొట్టమొదటి జాతి సృష్టించిందేమో ఆ ఋషులే. ఆ కశ్యప మహర్షి అన్ని రకాల జాతులు సృష్టించిన వాడు. కాబట్టి అలాగా ఆ సప్త ఋషుల ద్వారా మనం వచ్చాం అనమాట. అది ఇక్కడ మన పరమాత్మ చెప్తున్నారు మనకి. నాలో నుంచి ఇంతమంది వచ్చారు. ఎవరు వచ్చారు? మొట్టమొదట 4 ఋషులు వచ్చారు. వాళ్ళు దివ్య ఋషులు వచ్చారు. వాళ్ళ ప్రవృత్తి మార్గంలో, నివృత్తి మార్గంలో లేరు. దాని తర్వాత వచ్చిన 7 మంది ఋషులు వాళ్ళు ప్రవృత్తి మార్గంలో ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఇష్టంలో మనం ఎలా యజ్ఞయాగాది క్రతువులు చేయాలి, ధర్మ మార్గంలో ఎలా ఉండాలి, అన్ని సమస్త విషయాలు వాళ్ళు బోధించారు. అది వాళ్ళు చేసిన పని. వాళ్ళ వల్లే మనకు దేవతలతో అనుబంధం ఎలా ఉండాలి, ఏ విధంగా ఈ సృష్టిలో మనం అందరం ఎలా ఉండాలో సంతోషంగా అనే విషయము వాళ్ళ ద్వారా మనకు తెలుస్తోంది, ఋషుల ద్వారా. ఆ నిర్వహణ వాళ్ళు చేశారు. తర్వాత ఉత్పత్తి అంతా ఈ మనువులు చేశారు. ఈ విధంగా మనకు ప్రజలంతా వచ్చారు. అందుకే చెప్తున్నాడు మద్భావ మానసాహ. కానీ వీళ్ళంతా నా భక్తులు, ఆయనలోంచి వచ్చారు. ఆయన గురించి తెలిసింది చాలా తక్కువ, కానీ ఆయన్నే ప్రేమించారు. ఆయనలోంచి వచ్చిన వాళ్ళు ఆయన ప్రేమించగానే ప్రేమిస్తారు. మనం కూడా ఆయనలోంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆయన నన్ను ప్రేమించాలని ఎందుకు చెప్తున్నాడు? ఆయన నీకు అందరికీ ఇంత ముందు చెప్పేశాడు మనకు, తల్లి తండ్రి అంతా నేనే అని చెప్తున్నాడు. నిజమే కదా. వెనక్కిపోతే ఎవరున్నారు? మనువు కూడా బ్రహ్మదేవుడు శరీరం నుంచి వచ్చిన వాళ్ళు. ఆ వాళ్ళలోనే కారణం మూలమైన వాళ్ళ లోపల ఉన్న పరమాత్మే కదా. అదే మొట్టమొదటి వాళ్ళు చెప్పింది, నేనే తల్లి తండ్రి అన్ని నేనే మీకు అని చెప్తున్నాడు. ఆయన మొదటి చెప్తున్నాడు. మనకి అర్థం కావడం ఆ విషయం. అందుకే నా విభూతిని తీసుకుని చూపిస్తున్నాడు. మీరు మొట్టమొదట వచ్చింది నాలో నుంచే. ఈ విషయం మర్చిపోయారు, నన్ను వదిలేసి ప్రపంచాన్ని పట్టుకున్నారు. అందుకనే నాలో నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఆ స్పృహ ఉంది. ఎందువల్ల ఆయనలోంచి డైరెక్ట్గా వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ఆ స్పృహ ఉంది. మేము భగవంతుడి యొక్క బిడ్డలమ్మని చెప్పి వాళ్ళకు ఉన్నది. అందుకని ఆ భగవతత్వం అంతా వాళ్ళ కొద్దిగానే తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? మద్భావాహ, భావం అంతా తెలుసు. పరమాత్మ ఎంతే ఉంది వాళ్ళ మనసు, భక్తి ఎక్కువ ఉంది వాళ్ళకి. ఇప్పుడు మనకి నేను చెప్పిన శ్లోకంలో ఉండే అన్ని భావాలు, ఆ 20 భావాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ 20 భావాలు వాళ్ళు పాజిటివ్గా తీసుకున్నారు. సుఖ దుఃఖాలు కానీ, యశము అయసహ అనేవి కానీ, భావ అభావ కానీ, భయం అభయం కానీ వాళ్ళంతా ఈజీగా తీసేసుకున్నారు. ఎందుకని? వాళ్ళు భగవంతుడి యొక్క భక్తులు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంది. భక్తులైన వాళ్ళకి సాధన చేసే వాళ్ళకి సులభం. మిగతా వాళ్ళకి కష్టం ముందు చెప్తూనే ఉన్నాడు ఆయన. నన్ను పట్టుకున్న వాళ్ళకి అన్నీ సులభం జీవితం. అందుకని వాళ్ళంతా నన్ను ఆశ్రయించేశారు, నన్నే భక్త పట్టుకున్నారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు నాలోంచి వచ్చారు. మనసా జాత, నా మనసులోంచి వచ్చి పుట్టారు వాళ్ళంతా. వాళ్ళే కాదు, మీరందరికీ మూలం నేనే. వెనక్కి పోతే నేనే లాస్ట్ ఉండేది. అందుకని మీకు తాతని నేనే, తండ్రిని నేనే, తల్లిని నేనే అని చెప్తున్నాడు ఆయన. కానీ మనం అది మర్చిపోయినాం. అది మర్చిపోయినందువల్ల, ఈ విషయం తెలియనందువల్ల, మనకి అసలు మూల పదార్థం ఆయన అనే విషయం తెలియనందువల్ల మనం మాయలో పడిపోతున్నాం, ప్రపంచం అనే మాయలో. కానీ మనం అక్కడి నుంచి వచ్చే మూలం అని తెలుసుకుంటే ఆ భగవతత్వాన్ని అక్కడికే పోవాలనిపిస్తుంది. ఇంకా మన సొంత ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మన పుట్టిల్లేది పరమాత్మే, అందరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు పుట్టింటికి పోదామని. అందుకని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మీరు వాళ్ళంతా నా భక్తులుగా ఉండి నన్నే చేరుకుంటున్నారు వాళ్ళంతా. అందుకని వాళ్ళకి నా మీద భక్తి ఉంది. కానీ మీరందరికి ఎందుకు ఉండడం లేదు? ఎందుకని ఉండడం లేదు? ఇప్పుడు మన
మనం చూస్తే వీళ్ళ యొక్క పరిస్థితులు చూస్తే బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్ ప్రకారంగా ఎలా, బ్రహ్మదేవుడి ఆయుష్ మనం చెప్పుకున్నాం ముందే 4 చతుర్యుగాలు కలిసి ఒక మహాయుగము. అటువంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడికి పగటి కాలం. ఈ పగటి కాలం 1000 మహాయుగాలు అవుతుంది కదా. ఈ 1000 మహాయుగాల్లో 14 మంది మనువులు పరిపాలన చేస్తారు. ఇక్కడ మన భూమి మీద ఏ విధంగా పరిపాలన ఉందో పైలోకంలో కూడా పరిపాలన ఉంది. ఆ దేవతా వ్యవస్థ అంతా పనిచేస్తోంది, మన మీద కూడా పనిచేస్తోంది, మనకు తెలియడం లేదు. ఆ మనువులంతా మనల్ని కూడా శాసిస్తున్నారు పైనుంచి, మనకు తెలియదు. కానీ ఆ విధంగా 14 మంది ఈ 1000 యుగాల్లో వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు 71 యుగాలు ఉంటారు, 71 మహాయుగాలు ఉంటారు వాళ్ళు 14 మంది. మళ్ళీ ఈ కల్పం పగటి కాలం అయిపోయి మళ్ళీ ఇంకో పగటి కాలం వచ్చినప్పుడు ఈ 14 మంది వెళ్ళిపోతారు, వేరే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎలా వస్తారు? భూమి మీద ఎవడైతే పుణ్యకార్యాలు చేస్తాడో వాడికి ఆ పదవి వస్తుంది. మనం దుర్గా సప్తశతి చెప్పుకున్నాం కదా, రాబోయే సావర్ణి మనువు గురించి మనం చెప్పుకున్నాం కదా దుర్గా సప్తశతిలో. ఆయన రాబోయే మనువు, రాబోయే కాలానికి. ఇప్పుడు మనం 28వ మన్వంతరంలో ఉన్నాం, 71 దాంట్లో 28 దాంట్లో ఉన్నాం. వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. వైవస్వతుడు అనేవాడు మనువు ఇప్పుడు మనకి. తర్వాత వచ్చాడు స్వారశిష మనువు వస్తాడు. మనం అంతా కథ చెప్పుకున్నాం కదా దుర్గా సప్తశతిలో. రాబోయే ఆయన అంత పుణ్యం కార్యం చేశాడు. అంతే ముందే డిసైడెడ్ ఎంతమంది ఉండాలి, వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళకి ఆ పదవులు ఎలా వచ్చాయనే విషయం డిసైడెడ్. ఇవంతా మనకు పురాణాల్లో వాళ్ళ 14 మంది చరిత్ర, వాళ్ళ కథలు, వాళ్ళకి ఏ విధంగా సాధన చేశారు, ఏ విధంగా భక్తితో భగవంతుని ఆశ్రయించారు, అవన్నీ దాంట్లో వివరంగా ఉంటుంది. పురాణాల్లో 14 మంది గురించి ఉంటుంది. కాబట్టి వీళ్ళు బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలాన్ని బట్టి వాళ్ళ యొక్క టైం వాళ్ళు మారిపోతుంటారు. దిక్పాలకులు మారిపోతారు, గ్రహదేవతలు మారిపోతారు, సమస్త దేవతా గణం అంతా మారిపోతారు. ఈ పగటి కాలం అయిపోగానే మళ్ళీ ఇంకో పగటి కాలం రాగానే వీళ్ళు కొత్త వాళ్ళు, మళ్ళీ ఈ లోపల భూలోకంలో మంచి పనులు చేసుకున్న వాళ్ళు ఆ పదవికి పోతుంటారు. అలా అన్నమాట. వాళ్ళ పదవులు అడిగితే అట్లాంటి గొప్ప పదవులు ఇస్తూ ఉంటారు భగవంతుడు. ఇది జరిగింది. అలాగే 7 ఋషులు కూడా అంతే. ఆ ఋషులు కూడా మారిపోతూ ఉంటారు. మారకుండా ఉండేది ఆ 4 ఋషులు మాత్రమే, సనకుడు సనందుడు. వాళ్ళు మారరు. వాళ్ళ అంశతో మనకి వాళ్ళ అనుగ్రహంతో ఈ భూలోకంలో ఎవరన్నా కావాలంటే పుడుతుంటారు. అంతే తప్ప వాళ్ళు మారరు. ఈ 7 మంది మారిపోతారు. ఈ 14 మంది ఆ బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలం అయిపోగానే ఇంకో పగటి కాలంకి వచ్చేసరికి అందరు మారిపోయి ఉంటారు, కొత్త వాళ్ళు వస్తారు. ఈ వాళ్ళందరూ కూడా శివారాధన, అమ్మవారి ఆరాధన, ఎవరినైతేనేమి మొత్తాన్ని పరమాత్మనే పట్టుకోవాలి. అంతటా వ్యాపించి తత్వంగా పట్టుకున్న వాళ్ళకు ఆ పదవులు వస్తాయి. అది జరిగేది సృష్టిలో జరిగే కార్యక్రమం అది. కానీ వాళ్ళందరికీ తెలుసు భగవంతుడిలోంచి మేము వచ్చామనే స్పృహ వాళ్ళకి కలిగి ఉంటారు. కాబట్టే వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిపోతారు. అది రానంత వరకు మనం అందరం భూలోకంలో ఈ విధంగా పుడుతూ చూస్తూ ఉంటాం. కాబట్టి మనకి ఈ విషయం చెప్తున్నారు. ఇప్పుడు నా అసలు విషయం తెలుసుకోండి. మీరంతా నా నుంచి వచ్చారు. ఈ విషయం వాళ్ళకి తెలుసు, మీరు మర్చిపోతున్నారు. ప్రపంచంలోకి రాగానే, భూలోకంలో ఉండే వ్యామోహంలో పడిపేసి నన్ను మర్చిపోతున్నారు. అది పరమాత్మ చెప్తోంది. కాబట్టి నా విభూతి ఇది, అసలు విభూతి ఇది. నేనే మీకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నేనే మొట్టమొదటి వాడిని. మర్చిపోతున్నారు. నాలోంచి వచ్చిన వాళ్ళంతా మర్చిపోలేదు. వాళ్ళంటే గుర్తుపెట్టుకుంటున్నారు ఆ ఋషులు కానీ వాళ్ళంతా. కానీ వాళ్ళే మాయా ప్రపంచంలో ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఎక్కడ పుట్టిపోయిన వాళ్ళే కదా అక్కడికి వస్తున్నారు. ఇక్కడ పుణ్య పనులు చేసిన వాళ్ళే ఆ పదవికి పోతున్నారు. వాళ్ళకి ఆ స్పృహ ఉంటున్నది, మనకు ఉండడం లేదు అనే విషయాన్ని మనకు పరమాత్మ ఈ శ్లోకం ద్వారా స్పష్టంగా చెప్పేశాడు. ఎలా జరుగుతుంది కార్యక్రమం, ఎలా ఉన్నది అనే విషయాన్ని. నా విభూతి ఏంది, నా ఐశ్వర్యం చూసారు కదా. ఇప్పుడు ఎలాంటి ఐశ్వర్యం నేను శక్తి ఇస్తే మీరు వాడుకుంటున్నారు. ఈ శక్తి ఎక్కడి నుంచి, మూల పదార్థం నా నుంచే వస్తుంది మీకు శక్తి. ఈ విషయం వాళ్ళకి తెలుసు, మీకు తెలియదు, అంతే. అందువల్ల వాళ్ళు నన్ను వదిలిపెట్టరు, మీరు వదిలిపెట్టేస్తున్నారు. ఎప్పటికైనా తెలుసుకోండి అని చెప్పి మనకు సందేశం ఇస్తున్నారు. తన విభూతి తెలియజేస్తున్నారు. దీంట్లో మనకి ఋషులు వచ్చి మరీచి, అంగీర, అత్రి, పులస్త్య, పులహ, క్రతు, భృగు అనేవాళ్ళు 7 మంది ఋషులు. 4 మంది ఋషులు వచ్చి సనక, సనందన, సనత్ కుమార, సనాతన. ఆ 4 ఆ దివ్య ఋషులు. మనువులు వచ్చేసి స్వయంభువ, స్వారోచిష,
ఉత్తమ తామస రైవత చక్షుష వైవస్వత సావర్ణి దక్ష సావర్ణి బ్రహ్మ సావర్ణి ధర్మ సావర్ణి రుద్ర సావర్ణి పుత్ర సావర్ణి రోభ్య భౌత్యక అనేవాళ్ళు 14 మంది ఇప్పుడు రాబోయేవాళ్ళు. ఇప్పుడు మనకి 7వ జరుగుతుంది, 8వ మనువు వస్తాడు. ఇప్పుడు 70 చతుర్యుగాల్లో మనువుకు జరిగిపోయింది. ఇప్పటికి 27 అయిపోయినాయి, 28 జరుగుతుంది. అంటే 71 కావాలి ఇంకా ఇతనికి కావాల్సింది. ఇప్పుడుండే వైవస్థుతులు అనే ఆయనకి మిగతా టైం అంతా కావాలి. అది అయిపోతే ఇంకొత్త ఆయన వస్తాడు. అలా అన్నమాట. అలా వాళ్లకు ఇవ్వబడుతుంది పరమాత్మ వహిస్తారు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా మనకి పరమాత్మ మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు అసలు స్వరూపం పరమాత్మ అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. ఇది దాంట్లో ఇంకా తర్వాత అసలు విషయం చెప్తున్నారు. 7వది ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో అవికంపేన యోగేన యుజ్యతే తత్ర సంశయః. ఏతాం విభూతిం యోగం చ మరియు మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. ఇప్పుడు మనకి ఆ విభూతి అనే దానికి ఒక విధంగా డెఫినేషన్ చెప్తున్నట్టుగా చెప్తున్నారు ఈ శ్లోకాన్ని. ఎవడైతే వ్యక్తి తెలుసుకుంటున్నాడు మమ నా గురించి ఎవరు తెలుసుకుంటున్నాడు, ఏం తెలుసుకోవాలా? ఏతాం విభూతిం. ఇప్పుడు నేను చెప్పా కదా నీలోనే విభూతిగా ఎలా ఉన్నాను, విశ్వంలో అసలు మూల శక్తిగా నేను ఎలా ఉన్నాను అనే విషయం మీకు చెప్పేసా కదా. నా విభూతి మీకు తెలిసిపోయిందిగా. మరియు యోగం అంటే నా యొక్క శక్తి సామర్థ్యాలు ఈ విశ్వ రచనలో ఎలా చేస్తున్నాను తెలిసిపోయిందిగా మీకు. విభూతి అంటే కనిపించేది, ప్రకటించబడిన యోగం, ప్రకటించబడిన విభూతి అంటే భగవంతుడి యొక్క గొప్పతనం మనకు కనిపించేది ఎక్కడుందో అదంతా విభూతి. అది ఎలా ఉంది? యోగంతో ఉంది. అంటే ఎలా ఉంది? సర్వ సమర్థతతో ఉంది. బాగా సామర్థ్యం కలవాడుగా ఉన్నాడు పరమాత్మ. అతని యొక్క సామర్థ్యం ఎక్కడి దాకా ఉంది? మనకు మూల పురుషుడుగా ఉన్నాడు. మూల పురుషుడుగా ఉండి మొత్తం ఆయన చేస్తున్నాడు. ఈ విషయం మనకి ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనకు మూల పురుషుడు ఆయనే మనకు కనిపించకుండా ఉన్నాడు. కనిపించే వాటన్నింటిలో కూడా ఉంటే కనిపించే వాటి నన్ను పట్టుకుంటే నేను కనపడతా అని చెప్పాడు ముందు 2 శ్లోకాల్లో. ఇప్పుడు చెప్పిన 6వ శ్లోకంలో అయితే నేనే మూల పురుషుని, మీకు ఆ విషయం నాతో నుంచి వచ్చిన అందరూ తెలుసు, మానవుడు కూడా తెలియాలని చెప్పి నేను చెప్తున్నాను, మీరు తెలుసుకోండి అని చెప్పాడు. కానీ ఇదంతా నా సామర్థ్యం, నా శక్తి సామర్థ్యాలు ఇవి. ఎంత శక్తి సామర్థ్యం ఉంది నాకు? నా నుంచే అందరు పుట్టారు, నా నుంచే ప్రకృతి వచ్చింది, నా నుంచే విశ్వం వచ్చింది, నా నుంచే విశ్వంలో ప్రతి విషయం జరుగుతోంది. విశ్వం అంతా వ్యాపించి ఉన్నాను, విశ్వానికి అతీతంగా ఉన్నాను. అంత గొప్పది నా శక్తి. ఈ శక్తి, ఈ విషయం తెలుసుకున్నవాడు ఎవరైతే ఉంటాడో, ఏ విషయం? విశ్వం అంతా వ్యాపించిన వాడు, విశ్వానికి మూలమైన వాడు, నా పుట్టుకు కూడా మూలమైన వాడు అని ఎవడైతే తెలుసుకుంటాడో, అది ఎలా తెలుసుకోవాలా? తత్వతః, యథార్థాన్ని. నాకు అసలు తల్లి, తండ్రి, గురువు, దైవం సమస్తం పరమాత్మ అనే విషయం ఎవరైతే తెలుసుకుంటాడో, నా విభూతి తెలుసుకున్నవాడు వాడు సో అవికంపేన యోగేన యుజ్యతే, వాడు నా మీదే భక్తి కలిగి ఉంటాడు. భక్తి కలిగి ఉండి నన్ను పొందే మార్గాన్ని వాడు తెలుసుకుంటాడు. తెలుసుకొని అవికంపేన, ఏమాత్రం చలించకుండా నన్ను చేరుకుంటాడు. వాడు మాత్రం ఇలాగా ఈ తెలివి ఉన్నవాడు నన్ను చేరుకుంటాడు. కాబట్టి అందులో నాత్ర సంశయ, దాంట్లో ఏమీ డౌట్ లేదు, సంశయం లేదు, సందేహించాల్సిన అవసరం లేదు. ఎవడైతే నా యొక్క విభూతి తెలుసుకొని, నా యొక్క విశ్వంలో నా శక్తి గురించి తెలుసుకొని, నా యొక్క యథార్థ స్వరూపం ఏందో తెలుసుకున్నవాడెవరో, యథార్థ స్వరూపం ఏంది? విశ్వానికి మూలమైన వాడు ఆయన ఒక్కడే, విశ్వంలో ఉండేది ఆయన ఒక్కడే అనే విషయం వాడితే తెలుసుకుంటాడు. అలాంటి వాడికి వాడు ఖచ్చితంగా అవికంపేన, స్థిరమైన బుద్ధి, స్థిరమైన మనసు, స్థిరంగా నన్నే పట్టుకుంటాడు, నన్ను వదిలిపెట్టడు ఇంకా వాడు. అలాంటి వాడు నన్నే పొందుతాడు, ఇందులో సందేహం లేదు.
ఇంక చెప్పేదేముంది? మన ఇంట్లో మన నాన్నని మనం గుర్తించకుండా ఉన్నాము. మన అమ్మని నాన్న మనం గుర్తిస్తే ఇంకా వాడింటోనే కదా మనం ఉంటాం. ఇంకెక్కడికి పోతాం? ఎక్కడైనా పోతామా? మనం వాడి బిడ్డలమైనప్పుడు మనకు తెలిసిపోతే మన అమ్మ నాన్న ఎక్కడ తప్పినాము, అమ్మ నాన్న దొరికారు, అమ్మ నాన్న వదిలిపెడతాము? ఇంకా వదిలిపెట్టాం కదా. మనం ఎట్లా అదే చెప్తున్నాడు ఆయన. నేను అసలు మూల పురుషుణ్ణి, నా శక్తి విశ్వమంతా ఉంది, నా సామర్థ్యం వ్యాపించి ఉంది, నీలో కూడా కూర్చోంది నా శక్తి, నాదే ప్రవహిస్తోంది నీ శరీరం అంతా. నీ శరీరంలో ప్రతి అణువులో నా శక్తి ప్రవహిస్తోంది, బయట విశ్వంలో నా శక్తి ప్రవహిస్తోంది. అదే చిచ్చక్తి చేతన రూప జడశక్తి జడాత్మిక గాయత్రి వ్యాకృతి సంజ ద్విజబృంద నిషేవిత. వ్యాపించిపోయిన శక్తి అంతటా అన్నిట్లో కూర్చోంది. కాకపోతే తెలియడం లేదు. అలా తెలుసుకున్నవాడు ఎవరో నా తత్వాన్ని, నా తత్వాన్ని యథార్థ స్వరూపాన్ని, నేనే మూలం, నేనే అంతటా ఉన్నాను తెలుసుకున్నవాడు ఎవరైతే ఉంటాడో వాడు అవికంపేనా, వాడు ఇంకా చెల్లించడు. నా తండ్రి గొప్ప సామర్థ్యం కలవాడు, ఆ సామర్థ్యం నా శరీరంలో కూడా ప్రవహిస్తోంది అని నన్నే పట్టుకుంటాడు. అలాంటి వాడు ఎట్టి పరిస్థితిలో కూడా అవికంపేనా, వాడు పక్కకు పోడు, ఇంకా వాడు చెల్లించడు. అంటే స్థిరంగా ఉంటాడు. స్థిరమైన మనసు స్థిరమైన బుద్ధి నా దగ్గరే ఉంటుంది, ఇందులో సందేహమే లేదు. మనకు ప్రహ్లాదుడే కదా దానికి సాక్ష్యం. ప్రహ్లాడు చెప్పాడు, ఇందు గరడు అందు లేడు సందేహం వాళ్ళదని చెప్పి చక్రి సర్వోపగతుండు అని చెప్పేశాడు కదా. అతను చూశాడు, ప్రహ్లాదుడు చూశాడు, అంతటా తన శరీరంలో బయట శరీరాల్లో అంతటా వ్యాపించిపోయిన శక్తిని చూశాడు కానీ అంత చక్కగా చెప్పాడు శ్లోకాలు. నేను చూశాను పరమాత్మని, అంతటా చూస్తున్నాను. తండ్రికే చెప్పాడు, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాడు పరమాత్మ అని చెప్పాడు. లేనిదుంటే కదా ప్లేస్, అంతటా ఉన్నాడు ఆయన. ఆయన విభూతి అంతటా ఉంది, ఆయన ఐశ్వర్యం అంతటా వ్యాపించి ఉంది, నాలో ఉంది, నీలో ఉంది, అంతటా ఉంది. నాకు కనిపిస్తున్నాడు, నీకు కనిపించడం లేదంటాడు. అంతే తేడా. ఆయన అయితే తెలుసుకున్నాడు భక్తితో, పరమాత్మని ఆశ్రయించాడు, తెలుసుకున్నాడు. మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే. దానికి అజ్ఞానమే కారణం. కాబట్టి పరమాత్మకు ఇంత చక్కగా మనకి శ్లోకం ద్వారా తన విభూతి యొక్క సామర్థ్యం ఏంటి, తన ఐశ్వర్యం ఏ విధంగా విశ్వంలో ప్రకాశిస్తోంది అనే విషయాన్ని స్పష్టంగా, మూలము నేనే అన్నిటికీ అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు ఈ శ్లోకం ద్వారా. ఈ విధంగా మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయం విభూతి యోగంలో 6-7 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణ.